రామలక్ష్మణులు జటాయువునకు జలతర్పణాలను విడిచిన తర్వాత ఆ ఇద్దరూ వనాలలో సీతాదేవిని వెతుకుతూ నైరుతి దిశగా ముందుకు సాగారు. ఇంతవరకు ఎవ్వరూ అడుగుపెట్టని మార్గంలో ప్రవేశించి ఒక అరణ్యాన్ని చేరుకున్నారు. ఆ అరణ్యంలో ఎన్నో పొదలు, చెట్లు, తీగలు దట్టంగా అలుముకుని కాలు మోపడానికి కూడా వీలు లేకుండా చూడటానికి భయంకరంగా ఉంది. అందులో పెద్ద పులులు, సింహాలు సంచరిస్తున్నాయి. ఆ రాజకుమారులు ఆ భయంకర అరణ్యాన్ని దాటి వేగంగా ముందుకు సాగి దట్టమైన క్రౌంచారణ్యానికి చేరారు. ఆ వనం రంగురంగుల చెట్లతో, బాగా వికసించిన పూలతో నిండి కళకళలాడుతోంది. వివిధ జాతుల పక్షులతో, పాములతో, మృగాలతో నిండి ఉంది. ఆ ఇద్దరూ వైదేహి జాడ కోసం అక్కడక్కడ ఆగుతూ ఆ వనాన్నంతా గాలించారు. తరువాత ఆ సోదరులిద్దరూ క్రౌంచారణ్యాన్ని దాటి 3 క్రోసుల దూరం నడిచిన తరువాత వారు ఒక వనాన్ని చూశారు. అది క్రౌంచాటవికి, మతంగాశ్రమానికి మధ్యన ఉంది. ఆ దట్టమైన వనం క్రూర మృగాలతో, పక్షులతో నిండి భయంకరంగా ఉంది. అక్కడ వారికి ఒక గుహ కనిపించింది. ఆ నరశ్రేష్ఠులు గుహ దగ్గరకు చేరగా దానికి సమీపంలోనే వారికి మిక్కిలి స్థూల శరీరము గల ఒక రాక్షసి కనిపించింది. వికృతంగా ఉన్న దాని ముఖాన్ని చూసి జంతువులన్నీ చాలా భయపడుతున్నాయి. వేలాడుతున్న పొట్టతో, పదునైన కూరలతో, గరుకుగా ఉన్న చర్మంతో అది చూసేవారికి భయాన్ని కలిగిస్తోంది. చింపిరి జుట్టుతో, అతిబలిసిన శరీరంతో పెద్ద పెద్ద జంతువులను తింటున్న ఆ రాక్షసిని రామలక్ష్మణులు చూశారు. అప్పుడు ఆ రాక్షసి ఆ వీరులను సమీపించి శ్రీరాముడికి ముందు నడుస్తున్న లక్ష్మణుడిని తన చేతుల్లోకి తీసుకుని రా ఆడుకుందాం అని చెబుతూ అతని చేతులను పట్టుకుంది. తరువాత ఆమె లక్ష్మణుడితో, ఓ యువకుడా, నీ అదృష్టం వల్ల నేను నీకు దొరికాను. నువ్వు నాకు ప్రియుడివి. నా పేరు అయోముఖి. నాథా, వీరుడా, పర్వత శిఖరాలపైన, నదీతీరాల్లోని ఇసుక తిన్నెలపైన జీవితాంతం నాతో కలిసి రమించు అని అంది. అప్పుడు లక్ష్మణుడు కోపంగా కత్తిని తీసుకుని ఆ రాక్షసి యొక్క ముక్కు, చెవులను, స్తనాలను ఖండించాడు. ముక్కు, చెవులు తెగిపోవడంతో భయంకర రూపమున్న ఆ రాక్షసి వికృత స్వరంతో పెద్దగా కేకలు వేస్తూ వచ్చిన దారిలోనే పరుగులు తీసింది. ఆ రాక్షసి వెళ్లిపోయిన తరువాత రామలక్ష్మణులిద్దరూ ముందుకు నడుస్తూ ఒక భయంకరమైన అడవిని చేరుకున్నారు. అప్పుడు లక్ష్మణుడు, అన్నా, నా ఎడమ భుజం అదురుతోంది. అశుభాన్ని సూచించే చాలా అపశకునాలు కనిపిస్తున్నాయి. ఏదో ఆపద రాబోతోందని నాకు అనిపిస్తోంది. ఆపదను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి అని అన్నాడు. సీతాదేవి కోసం శక్తి కొలది ఆ వనంలో వెతుకుతుండగా ఆ అరణ్యాన్ని బద్దలు చేస్తున్నదా అన్నట్లు ఒక పెద్ద శబ్దం వినబడింది. అప్పుడు చెలరేగిన ఒక ప్రచండమైన గాలి ఆకాశం వరకు వ్యాపిస్తున్నట్లు వీచింది. ఈ శబ్దం ఎక్కడి నుండి వచ్చింది అని దాని గురించి తెలుసుకోవాలని అనుకున్నవాడై శ్రీరాముడు లక్ష్మణుడితో కలిసి కొంత ముందుకు నడిచారు. అప్పుడు ఆయన దూరంలో ఉన్న పొదలో మహాకాయుడైన ఒక రాక్షసుణ్ణి చూశారు. అతని వక్షస్థలం విశాలంగా ఉంది. తరువాత ఆ ఇద్దరూ తమ ఎదురుగా కనబడుతున్న కబంధుడిని చూశారు. ఆ కబంధునికి తల, మెడ కనబడలేదు. ముఖం కడుపు భాగంలో ఉంది. అతని శరీరమంతా నిక్కపొడుచుకుని మొనదేలి ఉన్న వెంట్రుకలతో నిండి అతడొక పెద్ద కొండలా ఉన్నాడు. నల్లని మేఘంలా రౌద్రాకారం కలిగి ఉన్నాడు. అతని స్వరం మేఘ గర్జనలా భయం పుట్టించేదిగా ఉంది. అతని నుదురు రొమ్ము భాగంలో ఉంది. అందులో విశాలమైన ఒకే కన్ను ఉంది. దాని రెప్ప వెంట్రుకలు పచ్చని రంగు కలిగి ఉన్నాయి. అతని కన్ను అగ్నిజ్వాలలా భయంకరంగా ప్రకాశిస్తోంది. అతని కోరలు పొడవైనవి. అతడు పదే పదే నాలుకను చప్పరిస్తున్నాడు. ఆ కబంధుడు క్రూరమైన జంతువులైన ఎలుగుబండ్లను, సింహాలను, పెద్ద పులులను, ఏనుగులను తింటున్నాడు. అతని 2 చేతులు యోజనం వరకు వ్యాపిస్తున్నాయి. అలాంటి చేతులతో అతడు ఎలుగుబండ్లను, పక్షుల గుంపులను, చాలా జంతువుల గుంపులను ఈడ్చుకు వస్తున్నాడు. మహాబాహువైన ఆ కబంధుడు చాలా పొడవైన తన చేతులను బాగా చాచి రామలక్ష్మణులిద్దరినీ ఒక్కసారిగా పట్టుకుని బలం కొలది వారిని పీడిస్తూ తన దగ్గరికి లాక్కున్నాడు. శ్రీరాముడు ఏమాత్రం భయపడలేదు. కాని లక్ష్మణుడు మాత్రం తన అన్న కూడా రాక్షసుడి చేతిలో చిక్కుపడ్డం వలన ధైర్యాన్ని కోల్పోయి చాలా బాధపడి, అన్నా, రామచంద్ర, రాక్షసుడి చేతిలో చిక్కి నేను అసక్తుడినయ్యాను. నన్ను గురించి ఆలోచించకుండా ఈ రాక్షసుడి బారి నుండి నువ్వు బయటపడు. నన్ను ఈ రాక్షసుడికి ఆహారం చేసి నువ్వు వెంటనే వెళ్ళిపో. త్వరలోనే నువ్వు సీతాదేవిని పొందగలవని నేను అనుకుంటున్నాను. రామ, తాతా ముత్తాతల నుండి మనకు సంక్రమించిన కోసల రాజ్యాధికారాన్ని తిరిగి పొందు. ఆ రాజ్యపాలనలో మునిగిపోయినా నన్ను మాత్రం మరచిపోకు అంటూ లక్ష్మణుడిలా చెప్పిన తరువాత శ్రీరాముడు అతన్ని ఓదారుస్తూ, నాయనా, నువ్వు ఏమాత్రం భయపడకు. నీ వంటివాడు ఇలా కలత చెందకూడదు అని అన్నారు. ఇంతలో క్రూరుడైన కబంధుడు పెద్దగా గర్జిస్తూ సోదరులైన ఆ రామలక్ష్మణులను ఇలా అడిగాడు, యువకులారా, వృషభాల్లా బలిష్టమైన మూపులుగల మీరెవరు? విల్లు, బాణాలను, గొప్ప కత్తులను ధరించి ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీరు నాకు ఆహారమవ్వడానికే ఇక్కడికి వచ్చినట్లున్నారు. మీరు ఇక్కడికి వచ్చి నా నోటికి చిక్కారు. ఇక మీ జీవితాలు ముగిసినట్టే అని అన్నాడు. ఆ కబంధుడి మాటలు విన్న శ్రీరాముడు లక్ష్మణుడితో, లక్ష్మణ,
ఎంతగా వెతికినా సీతాదేవి కనపడలేదు. పైగా ఇప్పుడు మన ప్రాణాలకే ముప్పు ఏర్పడింది. ఒకదాని తర్వాత ఒకటిగా దారుణమైన కష్టాలు మనల్ని వెంటాడుతున్నాయి. ఈ కష్టాల పరంపర నిన్నూ నన్ను ఎలా ఆవరించిందో చూడు అని అన్నారు. తన చేతిలో చిక్కి ఉన్న సోదరులైన రామలక్ష్మణులను చూసి కబంధుడు వారితో, క్షత్రియులారా, మిమ్మల్ని నా కోసం ఆ దేవుడే ఆహారంగా పంపాడు. ఇక మీరు ఆలోచించి లాభం లేదు అని అన్నాడు. ఆ రాక్షసుడి మాటలు విని లక్ష్మణుడు చాలా దుఃఖించినా తన సహజమైన పరాక్రమాన్ని కూడగట్టుకున్నవాడై సమయానికి తగినట్లుగా అన్నతో, అన్నా, ఈ రాక్షసుడు నిన్నూ నన్ను తినివేయకముందే ఇప్పుడే మనము కత్తులతో వీని పొడవైన చేతులను ఖండించివేద్దాం. ఈ రాక్షసుడి బలమంతా వీని చేతులలోనే ఉంది. కాబట్టి మనము వీని చేతులను ఖండించడం మాత్రమే చాలు. వీడిని చంపడం అనవసరం అని సలహా ఇచ్చాడు. అప్పుడు ఆ రాక్షసుడు వారి ఇద్దరి సంభాషణను విని చాలా కోపంతో వెంటనే అతడు తన నోరు తెరచి రౌద్రాకారంతో వారిని తినడానికి పూనుకున్నాడు. ఆ రామలక్ష్మణులు అదను చూసి తమ కత్తులతో వాని 2 భుజాలను సులభంగా ఖండించారు. అప్పుడు ఆ కబంధుడు తన పొడవైన చేతులు నరికివేయబడగా వెంటనే అతడు భూమి ఆకాశాలను దశదిశలను బద్దలు చేస్తూ మేఘంలా గర్జిస్తూ నేలపై పడిపోయాడు. ఆ దానవుడు నెత్తుడి మడుగులో దొర్లుతూ తెగిపడి ఉన్న తన చేతులను చూసి దుఃఖితుడై మీరెవరు అని ఆ వీరులను ప్రశ్నించాడు. అప్పుడు లక్ష్మణుడు అతనితో, ఇక్ష్వాకు వంశానికి చెందిన ఇతను శ్రీరాముడు. నేను ఇతని తమ్ముడిని. నా పేరు లక్ష్మణుడు. ఈయన భార్యను ఒక రాక్షసుడు అపహరించాడు. ఆమెను వెతుకుతూ మేమిక్కడికి వచ్చాం. ఇంతకీ నువ్వెవరు? తలలేనివాడివై మొండెంతో ఈ వనంలో పడి ఉన్నావేంటుకి అని అడిగారు. లక్ష్మణుడి మాటలు విన్న కబంధుడు ఇంద్రుడి మాటలను గుర్తు చేసుకుంటూ చాలా సంతోషించి, పురుషశ్రేష్ఠులారా, మీకు స్వాగతం. నా అదృష్టం ఫలించి నాకు మీ దర్శనమైంది. నా అదృష్టవశాత్తు మీరు నా చేతులను ఖండించారు. నా అహంకారం వల్ల నాకు ఈ వికృత రూపం దొరికింది. దాని తీరుతెనులను గురించి చెబుతాను వినండి. ఈ వీడియో ఇంతటితో సమాప్తము. తరువాతి భాగంతో మళ్ళీ కలుస్తాను. జై శ్రీరామ్.